ఓం శాంతి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకి స్వాగతం. మానస కార్యక్రమానికి సుస్వాగతం. ఈరోజు మన జీవితంలో వచ్చేటువంటి నిరాశ నిస్పృహలను తొలగించుకోవడానికి ఏ యుక్తి లేదా ఏ టెక్నిక్ లేదా ఏ జ్ఞానము లేదా ఏ అంశాన్ని మనం తెలుసుకున్నట్లయితే వాటిని తొలగించుకోవడానికి చాలా పాసిబిలిటీ ఉంటుంది అనేటువంటి విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాము. ఎందుకంటే మనం అనుకున్నది సాధించకపోయినప్పుడు ఏంటి నా జీవితం ఇలా ఉంది, నేనెందుకు ముందుకు వెళ్ళలేకపోతున్నాను, నేనెందుకు నా అనుకున్న లక్ష్యాన్ని సాధించలేకపోతున్నాను, నేనెందుకు నా జీవితంలో విజయాన్ని నమోదు చేసుకోలేకపోతున్నాను అని ఇటువంటి నెగిటివ్ ఆలోచనలు వచ్చినప్పుడు స్వతహాగానే పుట్టుకొచ్చేటువంటి నెగిటివ్ ఎమోషన్ ఏంటి అంటే నిరాశ, అదే హోప్లెస్నెస్, అదే డిసప్పాయింట్మెంట్. అదే ఈరోజు సైకలాజికల్ లాంగ్వేజ్లో చాలామంది ఈ స్ట్రెస్ లెవెల్స్ ఎక్స్ట్రీమ్గా వెళ్ళినప్పుడు చెప్పేది డిప్రెషన్ కదా. బిజినెస్లో చాలా పెద్ద లాస్ వచ్చింది, ఆ లాస్ నుంచి వాళ్ళు బయటికి రాలేకపోయారు, నిరాశ నిస్పృహలకి గురి అయ్యి ఆత్మహత్య యత్నం చేశారు, ఆత్మహత్య ప్రయత్నం చేశారు. ఇటువంటివన్నీ మనం ప్రస్తుత సమాజంలో చూస్తున్నాం, వింటున్నాం. ఎందుకంటే ఈ నిరాశ, ఈ నిస్పృహ, ఈ నిరుత్సాహము మన మనస్సుని అలా ఉదాసీనంగా నెగిటివ్గా అయిపోయేలా చేసి ఏం చెయ్యాలో అర్థం కానివ్వకుండా చేసి ఇంకెందుకు నాకు ఈ జీవితం, నేను ఎలా ఈ నష్టం నుంచి, ఈ బాధ నుంచి, ఈ కష్టం నుంచి బయటపడగలను, నాకు ఏమాత్రము మార్గం దొరకట్లేదు అని మనస్సు యొక్క కృంగుబాటు. మరి సైన్స్ లేదా శ్రీమద్ భగవద్గీత ఏం చెప్తుంది అంటే ప్రతి సమస్యకి పరిష్కారం ఉంది. జ్ఞానము ఎంతగా మన మనస్సుని ఊరటపరిచి ఉదాసీనత నుంచి, నిరాశ నిస్పృహ నుంచి ఉమంగ ఉత్సాహం వైపుకు తీసుకువెళ్తుంది అంటే ఇక దాని గురించి చెప్పక్కర్లేదు. మనకి ఏ విధంగా తెలియచేస్తారు అంటే శ్రీమద్ రామాయణంలో ఆ పవిత్రమైనటువంటి మహాగ్రంథంలో మనకి ప్రసన్నాంజనేయ స్వామి అనగా హనుమాన్జీ సీతాదేవి అన్వేషణ కోసము లంకా పట్టణానికి వెళ్తాడు. ఆ సాగరాన్ని దాటి లంకా పట్టణానికి వెళ్తాడు. అయితే ఆయనకి ఎంత వెతికినా కానీ సీతమ్మ వారి యొక్క జాడ కనిపించదు. అప్పుడు ఆయన మనస్సులో ఇదేంటి, నా కోసం అక్కడ అంగదుడు, రామలక్ష్మణులు, సుగ్రీవుడు, ఎంతోమంది వానర సైన్యం ఎదురు చూస్తూ ఉన్నారు, వారికి నేనేం సమాధానం చెప్పాలి? అడుగడుగున అంగుళం వెతికినా కానీ సీతమ్మ వారు కనిపించట్లేదు. సీతాదేవి ఎక్కడ ఉన్నది? ఏం చేశాడు ఈ రావణుడు? ఆ రాముణ్ణి స్మరిస్తూ ఏమైనా ప్రాణం వదిలిపెట్టిందా అని ఎన్నో ఆలోచనలు, నిరాశ నిస్పృహ నిరుత్సాహంతో కూడినటువంటి ఎన్నో ఆలోచనలు అభయాంజనేయ స్వామి అయినటువంటి ప్రసన్నాంజనేయ స్వామి అయినటువంటి హనుమాన్జీ యొక్క మనస్సులో మొలకలుగా మొదలెత్తుతాయి. కానీ అది భగవత్ శక్తి, ఆయన దైవం కాబట్టి వెంటనే లేదు, నేనెప్పుడూ కూడా ఈ ప్రయత్నంలో విఫలమయ్యేదే లేదు, నేను సఫలీకృతుని అవ్వాల్సిందే, నేను సీతమ్మ వారి యొక్క జాడ తెలుసుకోకుండా లంకా పట్టణాన్ని వదిలిపెట్టేదే లేదు. ఎందుకోసం అంటే అక్కడ నా కోసం రామలక్ష్మణులు, సుగ్రీవుడు, వానర సైన్యం ఎంతోమంది ఎదురు చూస్తూ ఉంటారు, నాకు సీతమ్మ వారు దొరకలేదు అని అంటే వాళ్ళు ఎంతో కృంగిపోతారు అని ఇవన్నీ తలుచుకొని మళ్ళీ తిరిగి నిరాశ నిస్పృహలని తొలగించుకొని ఆశ అనేటువంటి జ్యోతిని వెలిగించుకొని ప్రయత్నం చేసి సీతమ్మ వారిని కలిసి ఆ ప్రయత్నంలో సఫలీకృతులు అయ్యి మనస్సులో వచ్చినటువంటి ఎన్నో రకాల నిరాశ నిస్పృహలను తొలగించుకొని ఎంతో శక్తిశాలిగా మళ్ళీ తిరిగి రాముల వారి దగ్గరకు చేరుకున్నది అందరికీ తెలిసిందే కదా. అంటే ఈ నిరాశ నిస్పృహలు కలిగిన మన మనస్సులోనే కలుగుతాయి. సో అప్పుడు ఆటోమేటిక్గా నెగిటివ్ ఎమోషన్స్ వస్తాయి కదా. సో అప్పుడు ఏం చేయాలి? వాటిని తొలగించుకొని ఎందుకు ఇలా కలుగుతుంది అని మనం ఆలోచించుకొని
మనం బయటపడగలిగితే మాత్రం వెళ్ళగలం. లేదు అంటే ఆ హోప్లెస్నెస్ అనండి, ఆ డిసప్పాయింట్మెంట్ అనండి, ఆ నెగిటివ్ థాట్స్ అనండి, ఎందుకు నాకే ఇలా జరుగుతున్నాయి, నేను ఎందుకు ఈ ప్రయత్నంలో విఫలీకృతం అవుతూ ఉన్నాను, ఎందుకు నేను అసఫలత పొందుతున్నాను, ఏంటి ఎప్పుడు ఎందుకు నా ఈ జీవితం ఇలాగే ఉంటుంది, ఎంత కష్టపడినా నేను ఉన్నతికి ముందుకి ఎందుకు వెళ్ళలేకపోతున్నాను, నాకెందుకు కాలం కలిసి రావట్లేదు, ఇంకా చెప్పక్కర్లేదు కదా. మనసులో ఎన్నో రకాల నెగిటివ్ ఆలోచనలు వస్తాయి. సో వీటినన్నింటినీ మనం తొలగించుకోవాలి. లేకపోతే ఏమవుతుంది, దానికి ఈరోజు మనం ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నాం కదా. ఒక మంచి కాలేజీలో, అనుకున్న కాలేజీలో సీట్ రాలేదు అని. ఇంకా ఎలా అయిపోయింది అంటే ఈరోజు మనం పేపర్లో కూడా చూస్తూ ఉంటాం, న్యూస్లో కూడా వింటూ ఉన్నాం కదా. 95% వచ్చింది, కానీ 98% రాలేదు, నేను ఫస్ట్ క్లాస్లో పాస్ అవ్వలేదు, ఫస్ట్ రాలేదు అని కూడా అంత మెరిట్ స్టూడెంట్స్ కూడా ఎన్నో రకాల ఆలోచనలు చేసి ఎంత నిరాశ నిస్పృహకి గురి అయ్యి డిప్రెషన్కి గురి అవుతున్నారు. ఎందుకంటే ఎప్పుడు నేనే ఫస్ట్ రావాలి, అదే దాన్ని నేను యాక్సెప్ట్ చేస్తాను. ఇలాంటివి మనం ఎన్నో చూస్తూ ఉన్నాం కదా. సో మరి ఎంతో కష్టపడ్డారు, కానీ ప్రయత్నం అంతా విఫలీకృతం అయింది, ఎంతో ఉదాసీనతలోకి వెళ్ళిపోయారు, ఎంతో విచారిస్తూ ఉన్నారు. ఇటువంటివన్నీ చూస్తూ ఉన్నాం. ఈ నిరాశ నిస్పృహ, ఈ నిరుత్సాహము మన మనస్సుని ఏం చేస్తూ ఉంటాయి, మనం ఇంకా ఏమీ చెయ్యలేము అన్నంత అసమర్థులుగా, బలహీనులుగా చేసేస్తాయి. ఇంకొకసారి ఏమవుతుంది, మన శక్తికి మించినటువంటి దానికంటే కూడా ఎక్కువ లక్ష్యాలను పెట్టుకొని, ఎక్కువ ఏదో సాధించాలని పెట్టుకొని పగటి కలలు లేదా డే డ్రీమింగ్ చేస్తూ అవి పొందకపోయినా, అవి జరగకపోయినా కూడా నిరాశ నిస్పృహకి గురి అవుతూ ఉంటారు. లేదా భగవంతుడిచ్చినటువంటి రిసోర్సెస్ని, మన ఇంటెలిజెన్స్ని, మన మెంటల్ కెపాసిటీని ఉపయోగించుకోలేక నాకేముంది, నా దగ్గర ఏముంది, నేనేం చేయగలను అనేటువంటి ఒక ఇన్సెక్యూరిటీ అనండి, ఒక ఇన్క్యాపబిలిటీ అనండి, ఒక అసమర్థత అనండి, ఇవి మనస్సుని కుదిపేస్తూ ఉంటాయి. మరి ఇటువంటి సమయంలో ఏంటి, ఇలాంటి ఆలోచనలు వస్తున్నప్పుడు మన మీద మనకి సెల్ఫ్ కంపాషన్ ఉండాలి, మన మీద మనకి అటెన్షన్ ఉండాలి, మన మీద మనకి లవ్ అండ్ కైండ్నెస్, ప్రేమ ఉండాలి. ఇక ఈ ఆలోచనలు పెరిగిపోయాయి అంటే నెగిటివ్ విషయ సైకిల్ ఫామ్ అవుతుంది, పర్యవసానం మరి వేరుగా ఉంటుంది. సో అప్పుడు ఇక్కడే ఫుల్ స్టాప్ చేసి మన మనస్సుని సైలెన్స్, నాకు సర్వశక్తివంతుడైనటువంటి పరమాత్మ తోడుగా ఉన్నారు, నేను ఈ అపజయాన్ని యాక్సెప్ట్ చేస్తున్నాను, నేను దీన్ని ఒక లెసన్గా తీసుకుంటున్నాను, నేను విజయానికి ఒక తొలి మెట్టుగా, ఒక స్టెప్పింగ్ స్టోన్గా భావిస్తూ ఉన్నాను అని కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ CBT మన నెగిటివ్ ఆలోచనలు ఏంటో గుర్తించి వాటి స్థానంలో పాజిటివ్ ఆలోచనలు చేయడమే కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ. అంటే మన మనస్సు పైన మనకి చాలా అవేర్నెస్ ఉంటుంది ఈ CBT అనేది మనం చేసినప్పుడు. అప్పుడు మనం ఏం గుర్తుపెట్టుకోవాలి, శాస్త్రంలో ఒక గొప్ప మహావాక్యం ఉంది, ఉత్తిష్టత జాగ్రత్త ప్రాప్యవరాన్ని బోధట. లేచి నిలబడు, నీ శక్తి ఏంటో, నీ సామర్థ్యం ఏంటో, భగవంతుడు నీకు ఇచ్చినటువంటి రిసోర్సెస్ ఏంటో, నీ ఇంటెలిజెన్స్ ఏంటో గుర్తించు, నీ లక్ష్యం ఏంటో తెలుసుకో, దాన్ని సద్వినియోగం చేసుకో. అవేక్, అరైజ్, డోంట్ స్టాప్ అంటిల్ ద గోల్ ఈజ్ రీచ్డ్. ఎప్పటి వరకైతే నువ్వు పెట్టుకున్నటువంటి లక్ష్యాన్ని చేరుకోవో అప్పటి వరకు నిద్రించకు, జాగ్రత్తగా ఉండు. ఉత్తిష్టత జాగ్రత్త ప్రాప్యవరాన్ని బోధత అనేది ఉపనిషత్తు యొక్క మహావాక్యం. సో ఎప్పుడైతే మనలో ఉన్నటువంటి ఈ శక్తిని, ఈ సామర్థ్యాన్ని గుర్తిస్తే మనలో ఆ కార్యాన్ని సాధించడానికి, పట్టుదలతో సాధించడానికి కావలసినటువంటి కార్యసాధకుడు ఉదయిస్తాడు. అప్పుడు మనం ఆ లక్ష్యాన్ని చేరుకుంటాం. నిరాశ నిస్పృహలను తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది, పాసిబిలిటీ ఉంటుంది. బాగా చీకటిగా ఉంది, ఆ చీకటిగా ఉన్నటువంటి ప్లేస్లో ఎలా ఉంటుంది, మనం ఒక దీపాన్ని వెలిగిస్తే ఆ కాంతితో, ఆ వెలుగుతో మనం చుట్టూ ఏముంది అనేది గమనించగలం.
అలాగే మనస్సంతా కూడా నిరాశ నిస్పృహతో నిండిపోయింది. అప్పుడు చక్కటి జ్ఞానం వినడం ద్వారా, పరమాత్ముని మహావాక్యాలను వినడం ద్వారా, జ్ఞాన జ్యోతిని వెలిగించుకోవడం ద్వారా ఈ నిరాశ నిస్పృహలను తొలగించుకోవచ్చు. దట్టంగా ఉన్నటువంటి అడవిలోకి వెళ్తే ఏది ఎలాగ సరిగా కనిపించదో, ఈ నిరాశ నిస్పృహలు ఉన్న చోట మన మనస్సులో ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలను కూడా మనం గుర్తించలేము. మరి ప్రతి సమస్యకి పరిష్కారం ఉంది కదా. ఈ నిరాశ నిస్పృహలు ఎప్పుడైతే కలుగుతాయో వాటిని అలాగే కంటిన్యూషన్ చేయకుండా కొంచెం సేపు టైం ఇచ్చి మనతో మనం కూర్చొని, ఇప్పుడు నేను ఈ అపజయాన్ని యాక్సెప్ట్ చేస్తున్నా, ఈ ఓటమి వచ్చింది. అందుకనే ఇంగ్లీష్లో ఫెయిల్ అని అంటారు కదా. ఫెయిల్ అన్నప్పుడు ఏమంటారు అంటే ఫస్ట్ అటెంప్ట్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ లెర్నింగ్. జీవితంలో ఎన్నో విషయాలను మనం నేర్చుకోవాలి. ఆ నేర్చుకునేటువంటి ఈ స్థితిలో ఇది ఫస్ట్ అటెంప్ట్ అనుకోమంటుంది. సో మరి ఇలా మనం భావించినప్పుడు, నెగిటివ్ థాట్స్ని తొలగించుకొని మనల్ని మనం ఇలా భావించినప్పుడు ఆ నిరాశ నిస్పృహలని మనం తొలగించుకోవడానికి అవకాశం ఉంటుంది కదా. ఎంతోమంది మహానుభావులు వాళ్ళ జీవితంలో ఎన్నో రకాల నిరాశ నిస్పృహలు వచ్చినప్పుడు వాటిని అలాగే కంటిన్యూషన్ చేయకుండా కృషితో నాస్తి దుర్భిక్షం అనేటువంటి దాన్ని పెట్టుకొని ఎంతో కష్టపడి ఉన్నతిలోకి వెళ్ళి అగ్రస్థానాన్ని పొందినటువంటి ఎంతోమంది మహానుభావుల్ని మనం చరిత్ర నిండా చూస్తున్నాం. అటువంటి చరిత్ర కలిగినటువంటి ఈ భారతావనిలో పుట్టాము. నా మనస్సులో ఎందుకు ఈ నిరాశ నిస్పృహలు? ఇవి తాత్కాలికమైనటువంటి మేఘాలే, ఇవి తొలగిపోతాయి. ఇవి తొలగిపోతే జ్ఞాన సూర్యుడు ఆ శక్తి ఉదయిస్తుంది అని ఇలాగా ఆలోచించామనుకోండి, ఒక్క అడుగు ముందుకు వేస్తే పరమాత్ముని యొక్క 1000 అడుగుల సహాయం మనకి దొరుకుతుంది. మరి అర్జునుడు కూడా ఎంతో బాధతో నేను చెయ్యలేను, నా వల్ల కాదు, నేను వీళ్ళందరినీ చంపలేను, నాకు ఎవరు విద్య నేర్పించారో, నాకు ఎవరు గురువులో, నాకు ఎవరు పూర్వీకులో, ఎవరు నా వాళ్ళని నేను ఈ విధంగా చెయ్యలేను అని కుప్పకూలినప్పుడు పరమాత్మ ఏమని చెప్పారు? క్లైబ్యం ఆస్మగమ పార్థ నైతత్య ఉపపద్యతే. నీలో ఉన్నటువంటి పిరికితనాన్ని, నీలో ఉన్నటువంటి అసమర్థత భావాన్ని, నీలో ఉన్నటువంటి అభద్రతా భావాన్ని తొలగించుకో. క్లైబ్యం మాస్మగమ పార్థ నైతత్య ఉపపద్యతే. మన తర్వాత పరమాత్ముడు ఎలా చెప్తున్నారు అంటే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్వక్తోతిష్ట పరంతప. నీ మనస్సుని నిరాశ నిస్పృహలకి గురి చేస్తున్నటువంటి నీ హృదయంలో దాగి ఉన్నటువంటి ఈ దుర్బలత్వాన్ని, ఈ బలహీనతని వదిలిపెట్టి లేచి నిలబడు. ఎంత చక్కటి మహావాక్యం కదా. పరమాత్ముడు మనకి ధైర్యం ఇస్తున్నాడు. పరమాత్ముడు మన మనస్సులో ఉన్నటువంటి అనేక రకాల మానసిక బలహీనతలను వదిలిపెట్టమని క్లైప్యం మాస్మగమ పార్థ. ఇది ఒక్క అర్జునుడికి చెప్పటం కాదు, అర్జునుడిని ఉద్దేశించి మొత్తం లోకానికి, సమస్త ప్రపంచానికి పరమాత్ముడు అందిస్తున్నటువంటి అద్భుతమైనటువంటి జ్ఞానము, ద హైయెస్ట్ ఎలివేటెడ్ డివైన్ నాలెడ్జ్. క్షుద్రం హృదయ దౌర్బల్యం, నీ మనస్సులో ఉన్నటువంటి ఈ దుర్బలత్వాన్ని వదిలిపెట్టకపోతే ఇక నిరాశ, నిస్పృహ, నిరుత్సాహము ఇవన్నీ వచ్చేస్తాయి. అప్పుడు ఇంకా నీకు ఏ దారి కనిపించదు, నీలో ఉన్న శక్తి నీకు తెలియకుండా ఈ దట్టమైనటువంటి మేఘాలు కప్పేస్తాయి. వీటిని వదిలిపెట్టు. ఈరోజు ఎంతో మందిని చూస్తూ ఉంటాం కదా, చిన్న చిన్న విషయాలకి అబ్బా ఏంటో నా లైఫ్ అంతా ఇలా ఉంది, ఏది చూసినా కానీ, ఎక్కడ అడుగు పెట్టినా కానీ, ఏది అనుకున్నా కానీ ముందుకు రావట్లేదు, ఈ నిరాశ ఏంటో నాకు అర్థం కావట్లేదు. సో ఎప్పుడైతే మనం ఇలా మాట్లాడతామో, ఇక ఏదైతే మనం మాట్లాడతామో, ఏదైతే ఆలోచన చేస్తామో అటువంటి వైబ్రేషన్స్, అటువంటి లెవెల్ ఆఫ్ ఎనర్జీనే క్రియేట్ అవుతుంది కదా. సో మరి నిరాశ నిస్పృహలను మనం తొలగించుకోకపోతే ముందుకు వెళ్ళలేం, ఉన్నతిని పొందలేము. మరి వీటిని తొలగించుకోవడానికి సైకాలజీ ఏం చెప్తుంది అంటే సెల్ఫ్ కంపాషన్, లవ్ అండ్ కైండ్నెస్. అంటే ఇతరుల కష్టంలో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు, నిరాశ నిస్పృహలో ఉన్నప్పుడు, నిరుత్సాహంలో ఉన్నప్పుడు
మనం వాళ్ళకి ఏం చెప్తాం, వాళ్ళని మనం ఎంతో మోటివేట్ చెప్తాం, ఇది తాత్కాలికం, ఇది అల్పకాలికం, ఈ ఫేజ్ వెళ్ళిపోతుంది, ఈ దశ వెళ్ళిపోతుంది, ఇది కొంతకాలానికి మాత్రమే ఉంది, నువ్వు మళ్ళీ ఎన్నో విజయాలను సాధిస్తావు అని వాళ్ళకి ఎంతో మోటివేట్ చేసి వాళ్ళకి మనము ఎంతో శక్తిని ఇస్తాం కదా. మరి అలాగే సెల్ఫ్ కంపాషన్, మనలో ఉన్నటువంటి బలహీనతలు ఆ విధంగా తలెత్తినప్పుడు మనకి మనమే అలా మోటివేట్ చేసుకోవాలి, ఇన్స్పైర్ చేసుకోవాలి. మన మీద మనకి సెల్ఫ్ కంపాషన్ ఉండాలి. ఇక్కడ సెల్ఫ్ కంపాషన్ అంటే మన మనసులో ఏ విధంగానూ ఈ నెగిటివ్ ఎమోషన్స్ రాకుండా, దాని ప్రభావంలోకి మన మనసు వెళ్ళకుండా మన మీద మనము అటెన్షన్, మన మీద మనము కేర్ చూపించటము. మరి ఇలా చూపించినప్పుడు ఏమవుతుంది, మనలో ఉన్నటువంటి అన్లిమిటెడ్ పవర్ ఉంది కదా, వీఆర్ హ్యావింగ్ దట్ అన్లిమిటెడ్ పవర్ ఇన్సైడ్ అస్. ఆ అన్లిమిటెడ్ పవర్కి మనం ఒక దశ, ఒక దిశ రెండింటిని ఇవ్వగలం. అప్పుడు ఆ శక్తి వృధా కాదు. ఎప్పుడైతే మనం వాటికి ఒక దశ, దిశ ఇస్తామో ఎన్నో విజయాలను సాధిస్తామో, ఎన్నో లక్ష్యాలను సాధిస్తామో, ఎంతో ఉమంగ ఉత్సాహంతో ముందుకు వెళ్తాము, ఎన్నో విషయాలను మనము అందుకోగలము. మరి వీటన్నింటినీ తొలగించుకోవడానికి, నిరాశ నిస్పృహలని తొలగించుకోవడానికి పరమాత్ముడు తెలియచేస్తున్నటువంటి ఇంకొక చక్కటి గీతా జ్ఞాన మహావాక్యం ఏంటి అని అంటే, మనమేంటో మనం తెలుసుకోవటం. మనమేంటో మనం తెలుసుకున్నప్పుడు మన పొటెన్షియల్ ఏంటి, మన శక్తి ఏంటి, మన పవర్ ఏంటి, మన స్వరూపం ఏంటి, మనం ఎందుకు వచ్చామో ఈ విషయాలన్నీ తెలుసుకోగలం. దాన్ని ఎంతో చక్కగా న జాయతే మ్రియతే వా కదాచిత్ నాయం భూత్వా భవితవాన భూయః అజో నిత్యః శాశ్వతోయం పురాణో హన్యతే న హన్యమానే శరీరే. అంటే న జాయతే మ్రియతే వా కదాచిత్, ఎప్పుడూ ఉండే శాశ్వతమైనటువంటి స్వరూపము, సనాతనమైనటువంటి ధర్మం కలిగినటువంటి స్వరూపము నీవు అని తెలుసుకో. అదే శక్తి, ఆత్మ అని గుర్తించు. అది నిత్యమైనదని తెలుసుకో, అది సత్యమైనదని తెలుసుకో, అది శాశ్వతమైనదని తెలుసుకో. అది ఎప్పుడు పుట్టేది కాదు, దానికి మరణం లేదు అని తెలుసుకో. నాయం భూత్వా భవితవాన భూయః, ఒకప్పుడు ఉండి ఇంకొకప్పుడు లేనిది కాదు అని గుర్తించు. మనల్ని మనం ఈ శరీరం అనుకోవడం వల్లనే కదా ఈ లిమిటేషన్స్ ఫామ్ అయినాయి. మనల్ని మనం ఈ శరీరం అనుకోవడం వల్లనే కదా మనం మనసు యొక్క స్వాధీనంలోకి వచ్చేసాం. మనల్ని మనం ఈ శరీరం అనుకోవడంలోనే కదా మనసులో ఉన్నటువంటి అంతర్గత చైతన్య దివ్య శక్తిని గుర్తించలేకపోతున్నాం. మనల్ని మనం ఈ శరీరం అనుకోవడం వల్లనే కదా మనస్సులో ఉన్నటువంటి నిరాశ నిస్పృహలని తొలగించుకోవడానికి నేను ప్రయత్నం చేస్తాను, ప్రయత్నించగలను, ఈ ప్రయత్నంలో సఫలీకృతుడు అవుతాను అన్నటువంటి మంచి ఆలోచనలను క్రియేట్ చేయలేకపోతున్నాము కదా. కాబట్టి ఒకప్పుడు ఉండి ఇంకొకప్పుడు ఉండకుండా కనుమరుగయ్యే స్వరూపం కాదు నువ్వు. అజో నిత్యః శాశ్వతోయం పురాణో, ఈ శరీరానికి మరణం ఉంది, నీకు మరణం లేదు. ఈ కర్మేంద్రియాలు కాలక్రమేణా పోతాయి, కానీ నీకు మరణం లేదు. నువ్వు నిత్యము, శాశ్వతము, సనాతనము, నీ స్వరూపం ధర్మస్వరూపము. ఈ శరీరము చంపబడుతుంది కానీ నువ్వు కాదు. ఈ చైతన్యమైనటువంటి దివ్య జ్ఞానాన్ని మనం ఎప్పుడైతే రియలైజ్ అవుతామో, లిమిటేషన్స్ తగ్గించుకోవడానికి, నిరాశ నిస్పృహలని తగ్గించుకోవడానికి, ఈ హోప్లెస్నెస్, ఈ డిసప్పాయింట్మెంట్, ఈ డిప్రెషన్ని తగ్గించుకోవడానికి చాలా అంటే చాలా అవకాశం ఉంటుంది. లేకపోతే లిమిటెడ్ మైండ్ సెట్, లిమిటెడ్ థాట్స్, లిమిటెడ్ ఫీలింగ్, లిమిటెడ్ ఎనర్జీ. ఇప్పుడు ఇంతే కదా, ఎన్ని ప్రయత్నాలు చేసినా ఇంతే కదా, నా నిరాశ నిస్పృహను ఎవరూ పోగొట్టలేరు, నన్ను ఎప్పుడు ఆ భగవంతుడు కరుణించాలి, నా పైన ఎప్పుడు కృప చూపించాలి, ఇటువంటి బలహీన ఆలోచనలు లేదా బలహీనమైనటువంటి మాటలే మాట్లాడతాం. మరి ఎప్పుడైతే నేను ఆత్మ శాశ్వత స్వరూపం అని తెలుసుకుంటామో, ఉత్తిష్టత జాగ్రత్త ప్రాప్యవరాన్ని బోధత,
మనము లేచి నిలబడి మన లక్ష్యాన్ని గుర్తించి మనలో ఉన్నటువంటి ఎనర్జీస్ని, రిసోర్సెస్ని అన్నింటినీ గుర్తించి వాటిని పర్పస్ఫుల్గా ఉపయోగించడానికి చాలా అంటే చాలా అవకాశం ఉంటుంది కదా. సో ప్రతి సమస్యకి ఒక పరిష్కారం. మరి గీతా జ్ఞానదాత పరమాత్మ మొత్తం ఎవరినైతే ఈ సృష్టి హే పరంపిత పరమాత్మ ఓ జ్ఞాన సాగర, పవిత్రత సాగర అని గుర్తు చేస్తుందో, స్మృతి చేస్తుందో, జ్ఞాపకం చేస్తుందో, అటువంటి పరమాత్మని యొక్క అద్భుతమైనటువంటి మహావాక్యాలను వింటూ 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 శ్రవణం చేస్తూ 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 మనస్సులో వాటిని ధ్యానం చేస్తూ చింతన చేస్తూ ఉండడం వలన మన మనస్సుకి పట్టినటువంటి ఈ నిరాశ నిస్పృహలన్నీ కూడా తొలగిపోయి, తద్వారా వచ్చేటువంటి నిరుత్సాహము తొలగిపోయి ఎప్పుడూ ఉమంగ ఉత్సాహంతో ఉండడానికి అవకాశం. మన ఇంట్లో కూడా ఎవరన్నా ఎప్పుడు మూడ్ ఆఫ్ అవుతూ ఏడుస్తూ డిప్రెషన్గా ఉంటే ఇదేంటి ఎప్పుడు చూసినా ఇలా ఉంటావు, ఈ విచారం ఎందుకు, ఈ బాధ ఎందుకు, ఏం తీసుకొచ్చావు, ఏం పోగొట్టుకున్నావు, ఇలా మాట్లాడతారు కదా. అలాగే భగవంతుడు కూడా మనకి ఇంత ఓదార్పుని, ఇంత ఊరటని, ఇంత భరోసాని, ఇంత గ్యారంటీని, ఇంత చక్కటి జ్ఞానాన్ని ఇస్తూ ఎందుకు నేనుండగా నీకు చింత ఎందుకు, నేనుండగా నీకు భయం ఎందుకు, నేనుండగా నీ మనసులో ఉన్నటువంటి నిరాశ నిస్పృహలను నువ్వు తొలగించుకొని ముందుకు వెళ్ళి సఫలీకృతుడు అవ్వలేవా అని వెన్ను తట్టి లేపుతున్నప్పుడు, క్షుద్రం హృదయ దౌర్బల్యం త్వక్తోతిష్ట పరంతప అని చెప్తున్నప్పుడు ఎందుకు ఇంకా మనం బాధపడటం. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి, ఫస్ట్ మన కోసం మనం టైం ఇస్తేనే కదా. ఐఎమ్ బిజీ, ఐ డోంట్ హ్యావ్ టైం అంటే ఇంకెవరు ఏం చేయలేరు. మన ఇంటి ముందుకి అమృతం వచ్చినా కానీ మనం తలుపులు మూసేస్తున్నాం, మన ఇంటి ముందుకి భాగ్యం వచ్చినా కానీ మనం తలుపులు మూసుకుంటున్నాం. ఇంకా మళ్ళీ నాకు భాగ్యం రాలేదు అనుకుంటున్నాం కదా. భాగ్య విధాత మన పక్కన ఉండి మన జన్మాంతరాల భాగ్యాన్ని తయారు చేయడానికి కావలసినటువంటి అద్భుతమైనటువంటి గీతా జ్ఞానాన్ని ఇచ్చి వెన్ను తట్టి లేపి నిలబెట్టి మన లక్ష్యం చేరుకోవడానికి కావలసిన శక్తి సామర్థ్యాలు ఇస్తూ ఉన్నప్పుడు ఇంత గొప్ప భారతావనిలో ఇంతమంది దేవీ దేవతలు పుట్టినటువంటి పుణ్య పవిత్ర యోగ కర్మ భూమిలో ఈ ఆత్మహత్యా ప్రయత్నాలు ఏంటి అని ఒక్కసారి ఆలోచిస్తే వీటన్నింటినీ మనం మన దరి చేరనివ్వం. అటువంటి వాళ్ళకి కూడా మనం ఎంతో ఊరటనిస్తాము, ఓదార్పునిస్తాము, వాళ్ళు ధైర్యంగా నిలబడడానికి కావలసినటువంటి శక్తినిస్తాం. శక్తినిచ్చి అందరూ సంతోషంగా ఉంటే మనకు కావాల్సిందేంటి, అందరి సంతోషంలో మన సంతోషం ఉంది అనుకున్నప్పుడు మనం ఇంకా సంతోషంగా ఉండగలం. ఎందుకంటే హ్యూమన్ బీయింగ్ ఈజ్ ఏ సోషల్ యానిమల్ కదా. అందరితోనూ ఉండాలి, అందరి సంతోషాన్ని కోరుకోవాలి, అందరి యొక్క ఆనందాన్ని కోరుకోవాలి. ఈ విధంగా మనసుకు పట్టినటువంటి డిసప్పాయింట్మెంట్, హోప్లెస్నెస్, డిప్రెషన్ వీటన్నింటినీ తొలగించుకోవడానికి ఈ చక్కటి విషయాలని మనం ఒక్కసారి జ్ఞప్తికి తెచ్చుకున్న, స్మరణలోకి తెచ్చుకున్న, ఒక్కసారి ఆన్ ద స్క్రీన్ ఆఫ్ అవర్ మైండ్ మన మనసులో రిపీట్ చేసుకున్న మనం ఎంతో హాయిగా ఉమంగ ఉత్సాహంతో చక్కగా ఉండొచ్చు. సో ఈ నిరాశ నిస్పృహలు ఉన్నటువంటి మనస్సులో వాటిని తొలగించుకోవడానికి జ్ఞాన జ్యోతిని వెలిగించి వాటిని తొలగించుకొని మన జీవితంలో మనం ఎప్పుడూ ఉమంగ ఉత్సాహంతో ఉంటూ కార్యసాధకుడిమై ముందుకు వెళ్ళడానికి ఎన్నో పాసిబిలిటీస్, అవకాశాలు మన దగ్గర ఉన్నాయి. వీటిని ఒక్కసారి మర్చిపోకుండా గుర్తు తెచ్చుకొని జ్ఞప్తిలో పెట్టుకుంటే వాటి వలన వచ్చేటువంటి ప్రాప్తి లేదా బెనిఫిట్ని మనం పొందగలం. ఇంకొన్ని మరిన్ని అద్భుతమైనటువంటి అంశాలతో మళ్ళీ మనం నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.